అంత స్పీడ్తోనే డబుల్ ఇంజిన్ స్పీడ్తోనే రాష్ట్రాన్ని పరుగులు పెట్టించారు. పుదుచ్చేరి యానం అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ మల్లాడి కృష్ణారావు గోపాల్ నగర్, గాంధీనగర్లో ప్రజలను హారతులు, పూలు విరజల్లుతూ ఆహ్వానిస్తున్నారు. మల్లాడి మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే ఆయనకు ఓటు వేయాలన్నారు. గత 5 సంవత్సరాలలో ఏ అభివృద్ధి జరగలేదని, అనేక ప్రయత్నాలు మల్లాడి అడ్డుకుంటున్నాడని విమర్శించారు. యానంలో డంపింగ్ యార్డ్ మార్చడంపై ప్రయత్నాలను కూడా నిలిపివేశారని తెలిపారు. అలాగే గోదావరి పుష్కరాలకు 19 చోట్ల నీరు సమీకరించి సమస్యలేమీ లేకుండా సౌకర్యాలు అందిస్తున్నామని, యానం అభివృద్ధికి ప్రతి స్థలంలో పటిష్టంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఆ పేకాట క్లబ్లన్నీ కూడా క్లోజ్ చేసేలాగా నేను పోరాటం అలాగే లీగల్ గా కూడా చేసి క్లోజ్ చేశాం. పొలం కొని దానికి రైతులు ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా రైతులకు కూడా మంచి రేట్ ఇచ్చి ఒక 4200 మందికి కానీ లేదా 6300 మందికి ఒక్కొక్కరికి 60 మీటర్ల స్థలాలు ఇచ్చేలాగా రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ లోనూ నెక్స్ట్ బడ్జెట్ లో కూడా రెండాటిలో వందలాది కోట్ల రూపాయల స్థలం కొని పేదలకు అనుకున్న వాళ్ళకి కూడా ఇచ్చేలాగా చేస్తానని, ఇన్ని పనులు చెయ్యాలి అంటే యానం నుంచి ఎన్నిక అయ్యే మనిషి ఎవరైతే బాగుంటుంది పోటీ చేసే దాంట్లో మల్లాడి కృష్ణారావు అయితే బాగుంటుందా, మిగతా వాళ్ళైతే ఈ పనులన్నీ కూడా చేయగలరా లేదన్నది ప్రజలు ఆలోచన చేసుకుని నాకు ఓటేద్దాం, ఈ మనిషి అయితేనే ఇటు ముఖ్యమంత్రి రంగస్వామిని కానీ